ఇక్కడ దుబాయ్లో రోజు ఒక షెడ్యూల్ ఉండే మాది, అంటే చూసేవి ఉంటాయి కదా ప్లేసెస్ అక్కడ. అయితే మేము ఉండే ఏరియా వచ్చేసి బిజినెస్ బే, అక్కడనే ఉన్నాము. అయితే అక్కడ నుంచి మేము లిఫ్ట్లో అవుతున్నాం కదా, ఒక్క 30 సెకండ్లలోనే కిందికి తీసుకెళ్ళింది 11th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి టక్కనే. అవి అన్ని ఫ్లోర్లు ఉంటాయి కదా, 25 ఫ్లోర్ అది ఉంది మేము ఉన్నది. అయితే ఇంకా మన లెక్క మెల్లగా ఉండే కదా, ఇట్లా జుప్పుకొని వెళ్ళిపోతాయి టక్క టక్క. ఈరోజు షెడ్యూల్ వచ్చేసి బార్దుబాయ్లో షాపింగ్ చేసి అక్కడ తక్కువలో ఉంటాయట అన్ని కాస్టు. అలాగే ఫుడ్ కూడా బాగా తక్కువలో ఉంటుందట మనకు. అంటే అది ఉన్న వాళ్ళ ఏరియా కాకుండా లేని వాళ్ళది కాబట్టి తక్కువలు ఉంటాయి అన్నీ. అట్లనే మళ్ళీ గోల్డ్ సౌక్కి వెళ్దాము, గోల్డ్ తీసుకుందాం అన్నట్టు కొంచెం కమ్మలు చిన్న చిన్నవి అట్లా. దానికోసం ఇక టాక్సీ వచ్చింది, ఇక బయలుదేరుతున్నాం అక్కడ నుంచి. ఇంకా మేము వెళ్తున్న ఏరియాలోనే కొంచెం దూరంలోనే మాకు కనబడుతుంది అక్కడ బూర్జ్ ఖలీఫా. అది వచ్చేసి అన్నీ మళ్ళీ పెద్ద పెద్ద బిల్డింగ్లే కదా అక్కడ ఉన్నాయన్నీ కూడా. అంటే అదే ఏరియాలో ఉన్నాం కాబట్టి చాలా అందంగా ఉంటాయి అవన్నీ. మనం అక్కడనే చూస్తూ ఉంటాం. ఇక మన ఐరాలో కూడా ఉంటాయి కదా సాఫ్ట్వేర్ అక్కడ. ఇంకా క్యాబ్లో మేము ఒక నలుగురం, మేము ఇక్కడ వాళ్ళ ముగ్గురు వెనకాల, మళ్ళీ వెంకట్ అతను ఇక్కడ చూడండి, ఇది దుబాయ్ ఫ్రేమ్. ఇది వచ్చేసి ఇది కూడా మాకు కనబడుతుంది అన్నట్టు పోయేటప్పుడు. రోజు మేము వస్తున్నప్పుడు పోతున్నప్పుడు రోజు అదే చూస్తాం, కనబడదు అని చెప్పేసి. అంటే మనం ఉన్న రోజులు అక్కడ ఎంజాయ్ చేయడమే కదా ఇక కంపల్సరీ. ఎన్నిసార్లు చూసినా కనబడుతుంది ఇంకా మనకి. దుబాయ్లో స్కూల్ బస్సు వెళ్తుంది, ఎల్లో కలర్ ఉంది అది కూడా. వచ్చేసినాము. ఇదేనట బార్దుబాయ్. ఇక్కడే అన్ని తక్కువలో ఉండేవి. వాళ్ళ ఫ్రెండ్ది మెస్ ఉంటుందట ఇక్కడ, తెలంగాణది చెప్తున్నాడు అతను వెంకట్. ఇక్కడ చూడండి ఓషియా హైపర్ మార్కెట్ అట. ఇవన్నీ ఇంకా తక్కువలో ఉండే ప్లేస్ ఇది వచ్చేసి. ఇక్కడనే దింపిర్రు. ఇంకా డే టు డే 24 hours ఇక్కడ డే టు డే మాల్కి వచ్చినాం. ఎన్ని గణం ఉన్నాయి అసలు, కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు. ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి అసలు, డిఫరెంట్ ఎన్ని కుప్పలు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. చూస్తుంటేనే అసలు ఇట్లా కళ్ళు సరిపోతలేవు అసలు చూడ్డానికి, అన్ని ఉన్నాయి అసలు. నీకెందుకు నాకైతే ఎన్ని నచ్చుతున్నాయి, అన్ని డిఫరెంట్ ఉన్నాయి చాలా. ఈ అబ్బాయి చూడండి, నేను వీడియో చూస్తుంటే అట్లనే చూస్తున్నాడు, కంట్రీ అబ్బాయి ఉన్నాడు. ఇక్కడ చూడండి అసలు ఎన్ని. అసలు నాకు సగం చూడం ఇలా మనం. అంటే సేమ్ ఫుడ్ పెడితే మనకు అన్నీ ఏమంటారు ప్లేట్ నిండా ఉంటాయి, కానీ కడుపు నిండిపోతుంది, తినలేము. సేమ్ ఇవి కూడా అంతే. బొమ్మ ఎంత క్యూట్ ఉంది, పర్పుల్ది, నేను అది చూసిన. ఇంకా అయితే సేమ్ అట్లనే ఇవి కూడా మనం అంటే చూడము, అన్నిగానం ఎక్కడ చూస్తాము, మిస్ అయిపోతాం. మళ్ళీ మనకు అవసరమని కొనుక్కుందాం అన్నా కానీ ఇక ఏదో ఒకటి, ఎందుకంటే అన్నీ నింపలేం కదా, మళ్ళీ ఫ్లైట్లో వచ్చుడు కాబట్టి ఇక కష్టం. ఈ చాక్లెట్లు చూడండి, ఇవన్నీ కూడా చాక్లెట్సే, ఎన్ని ఉన్నాయో వెరైటీస్. ఇవి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇవన్నీ కూడా సెక్షన్. ఇదంతా ఎంత అందంగా ఉంది, అది సెంట్ బాటిల్. అలాగే పైన వచ్చేసి ఇక్కడ అన్నీ బట్టలు. హలో, హౌ ఆర్ యూ? ఈ బాబుని చూస్తే సేమ్ రియల్ అబ్బాయి లాగా అనిపించింది నాకైతే. కొద్దిసేపు పుట్టి ఆట ఆడిన తర్వాత క్యాబ్ కరెక్ట్ సెట్ చేసి షూలు చూసిరు, కానీ రేట్ ఎక్కువ ఉన్నాయి అవి. దాని తర్వాత ముందుకు వెళ్తూ ఉంటాయి బట్టలు. ఇవన్నీ మొత్తం పెద్దవాళ్ళే చిన్నవాళ్ళే అందరి ప్యాంట్లు చాలా ఉన్నాయి, టాప్స్, ఎన్ని వెరైటీస్, 300, 500 అట్లా. క్లాత్ మాత్రము సూపర్ ఉంది అన్నట్టు. ఈ సాక్స్లు వచ్చేసి 10 AED. ఇవి 5 pairs వచ్చినాయి, 240కి అన్నట్టు. అవి మొత్తం 5 జతలు అలా. ఇటేమో షూలు, సాక్స్లు, చెప్పులు, బట్టలు, అన్నీ మనకు కావాల్సిన అన్నీ అక్కడనే దొరుకుతాయి. ఇంకా ఈ క్లాత్ కూడా ఎంత స్మూత్గా ఉంది, మన స్పోర్ట్స్ క్లాత్ కన్నా అది ఇంకా డిఫరెంట్గా మెత్తగా ఉంది, స్పన్ క్లాత్ లాగా. మళ్ళీ ఇది వచ్చేసి 500 పెట్టుకోటు లోపల అలా. ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి స్టోన్ వర్క్ లాగా వచ్చినాయి. ఇవి రియల్ స్టోనే, ఫుల్ మెరుస్తున్నాయి. ఇవి కూడా కొంచెం రేట్ ఎక్కువనే ఉండే. ఇక దాని తర్వాత ఎక్కడ చూసుకున్నా ఫుల్. ఇక ఇవి
మనం అక్కడ నుంచి మోసుడు మనకు అంటే లేనివి ఇక్కడ దొరికనే తీసుకుని బాగుంటుంది. ఇది బ్యాగ్ బాగుంది కదా, హ్యాండ్ బ్యాగ్. అలాగే మా పాప నా కోసం పూలు, చిరుత పూలు ఇవన్నీ ఎక్కువ ఇట్లాంటివి వాడతా కదా, చూస్తుంది. అది కూడా 500 ఉండే వదిలేసిన. పాపకి ఇవి నచ్చినాయి, బూరి బాగున్నాయి కదా, కానీ ఇవి కూడా రేట్ ఎక్కువ ఉండే. ఇది వచ్చేసి గోవా సెట్లా ఉంటుందట. అంత క్లాత్ బాగుంది మొత్తానికి. ఇదేమో చిన్నప్పుడు ఉంటుండే కదా, ఇప్పుడు పెద్దవాళ్ళకి అది. ఇది కూడా అది తీసుకున్న పెట్టుకోటు. అంటే ఇవి వచ్చేసి బాడీ షేపర్లు ఇవన్నీ. క్లాత్ మాత్రం సూపర్ ఉన్నది, స్పోర్ట్స్ క్లాత్ ఇది వచ్చేసి. ఇవేంటివో తెలుసా, సన్న ఉన్న వారికి బ్యాగ్ కోసము ఇలా కూడా ఉంటాయి. ఇక కంట్రీలలో ఎక్కువనే ఇస్తారు అనుకో ఇలా. ఇవన్నీ లేడీస్ సెక్షన్ ఇదంతా కూడా. ఇంకా మాదైతే బుట్టి నిండింది చూడండి. మా ఆయన యూత్ మాత్రం ఫుల్ షాక్ అవుతాడు. ఇంకా మా బుట్టి నింపారు. ఇంకా వెళ్తున్నాము. అయితే మెట్లు దిగాలి, ఇక లిఫ్ట్ ఎక్కడ ఉంటుందో అది. ఇక అయితే ఇవైతే పట్టాయి అనలా అని చెప్పి అంటున్నాడు. ఇంకా మళ్ళీ వెళ్తూ ఉంటే మెట్ల సైడ్లకి మిర్రర్స్ కూడా ఉన్నాయంట మంచిగా. ఇంకా అక్కడ పైన మొత్తం ఫుల్ ఇవి మందికి ఇవ్వడానికి చాక్లెట్స్ పంచడానికి. ఇది ఇంకా నిండిపోయింది బుట్టి. ఇవన్నీ పిస్తా, కలర్ పిస్తాలు అన్నీ కూడా. ఇవన్నీ చాక్లెట్స్ సంబంధించినవి. ఇవేమో బిల్లు అయిపోయింది. ఇక బిల్లు అయిపోయడానికి వెళ్తున్నాము. మళ్ళీ ఇక్కడ వచ్చేసి బాల్స్ కనబడుతున్నాయి కదా, ఇది ఏంది అన్నట్టు చూస్తే ఇంకా లోపల ఇవన్నీ కూడా చాక్లెట్సే. కొన్ని ఇంకా తీసేయడం జరిగింది. ఇక మనం కొన్నాయని కూడా కొనుక్కోం కదా, కాంప్రమైజ్ అవుతాం. కొన్ని 261 ఏడిలేని. ఇంకా అయిపోయింది బిల్లు. బయలుదేరుతుంది. సెల్ ఫోన్లకు సంబంధించిన కేసు బయట. స్టార్టింగ్ ఎక్కినప్పుడు కదా ఈ బ్యాగ్ ఎంత బరువు ఉందో తెలుసా? 4 సైడ్స్ ఉన్నది. ఇక్కడ ఒక హోటల్కి వచ్చినాము. సూపర్ డిజైన్ పెయింటింగ్స్. మూడు ప్లేట్ తీసుకుంటే నలుగురికి నచ్చేస్తున్నాడు. చూడడానికి కారం ఉంది, కానీ కారం ఉన్న వాళ్ళకి సరిపోతుంది. దీంట్లో డిఫరెంట్. ఇది 4 ప్లేటు. మా ఆయన తినేసి 4 వెజ్ కర్రీ చిక్కుడు అనట. ఇదేమో చికెన్ పీస్ కర్రీ. రైస్ పెట్టరు. ఇలా ఉంది లుక్ మొత్తానికి. ఫ్లేవర్ ఏంటిది? ఇక్కడ దుబాయ్లో ఇక్కడ స్టోర్లో ఏమంటారంటే గ్రాసరీ అంటే ఆల్ మదీనా హైపర్ మార్కెట్ దుబాయ్లో. ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి. ఇదేందో హాల్ ఫహీది స్క్వా. ఇదేమో బోటిక్ ఉన్నది. ఇక్కడ పావురాలు మంచిగా ఎగిరిపోతున్నాయి. లాగమా రేట్లు ఎట్లున్నాయి? ఇవన్నీ 1 to 20 లేడీస్. దుబాయ్లో ఎంజాయ్ చేయాలంటే సాయంత్రం బయటకు వెళ్ళాలి, లేకపోతే ఎండాకాలం వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ చాలా వేడి ఉంటుంది అన్నట్టు. అలా ఎక్కడ పడితే అక్కడ నడుచుడు ఉంది కాబట్టి మేము వెయిట్ అంటే పెరగలేదు. అలా నడుస్తూనే ఉన్నాం. ఇంకా అదే అక్కడ అంతా
ఈ దుబాయ్ జనరల్ బజార్. హైదరాబాద్లో సేమ్ జనరల్ బజార్ లాగానే ఉంది మొత్తం కూడా. నేను చూడే చిన్న మెత్త పిల్ల ఇది చూడు. ఎక్సలెంట్ కలెక్షన్, సూపర్ కలెక్షన్. అంటుడు కేరళ కాదు హైదరాబాద్ అని చెప్పేసి. బట్ట కలుగుతారా నీకెందుకు? मिला मिला के देख